చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ కన్యా రాశి. ఈ 2024 సంవత్సరం ఈ కన్యా రాశి గల వారికి అతి గొప్పగా కలిసి వచ్చే అంశాలను మనం పరిశీలించినట్లయితే వీరికి 2 అంశాల్లో చాలా వరకు అనుకూలించే వార్త, అనుకూలంగా వీరు ముందుకెళ్ళటానికి చాలా వరకు శ్రేయస్కరంగా కనిపిస్తుంది. ప్రధానంగా శత్రువుల్ని మీరు ఎప్పటి నుండో గెలవాలి, వారికంటే ముందుకెళ్ళాలి, వారిని మించి ఒక స్థాయిని మనం ఏర్పరచుకోవాలి అని చెప్పి మీరు ప్రయత్నించే ప్రయత్నం ఏదైతే ఉందో అది చాలా వరకు నూతనంగా ఒక ఏడాదిలో పూర్తి చేసుకోగలుగుతారు. శత్రువును దాటి వారు చేస్తున్న దానికంటే కూడా కాస్త ముందుకెళ్ళటం, వారికి సరైన గుణపాఠాన్ని చెప్పడానికి కూడా ఈ యొక్క కాలం ఈ యొక్క రాశి గల వారికి చాలా వరకు అనుకూలించే కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడుండో ఉన్న శత్రువుని సాధించాలి, వాడికంటే ఎదిగి ముందుకెళ్ళాలని వాడిని మించి ఒక స్థాయిలో మనం ఎదగాలి, మన కళ్ళ ముందు వాడి పతనాన్ని చూడాలని చెప్పి ప్రతి మనిషికి ఉంటుంది. అయితే ఈ సమయకాలంలో మీరు శత్రువుని దాటడానికి, శత్రువుని మించిపోయి శత్రు పతనాన్ని మీరు చూడటానికి కూడా ఈ యొక్క సమయకాలం యొక్క కన్యారాశి గల వారికి ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఈ యొక్క సమయకాలంలో మీరు చాలా వరకు సాధిస్తారు. మీరు అనుకోని విధంగా మీకు ఎప్పుడుండో ఉన్న కాస్త చిన్న చిన్న లోపాలు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య మీకైనా కొన్ని గొడవలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఈ యొక్క సమయకాలంలో చాలా చాకచక్యంగా మీ అంతటి మీరే తెలుసుకొని ఒక్కొక్క సమస్యను క్లియర్ చేసుకొని చాలా వరకు ముందుకెళ్ళటానికి, పేరు ప్రఖ్యాతలు పొందటానికి, నలుగురిలో మంచి పేరుతోటి ముందుకెళ్ళటానికి మీరు చేసే ప్రతి పనికి కూడా చాలా వరకు అనుకూలించే కాలం ఈ యొక్క 2024 అని చెప్పి గుర్తుంచుకోండి. అదేవిధంగా భూములు కొనటానికి ఈ యొక్క సమయకాలంలో మీరు చేసే ప్రతి పనులు కూడా నలుగురికి తెలియాలి, నలుగురిలో మనం ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు చేసే అంశంలో భూములు కొంటూ ఆ యొక్క పేరును కూడా మీరు నలుగురిలో వ్యాప్తం చేయడం జరుగుతుంది. అది చాలా వరకు అనుకూలించే అంశం మీకు. అంటే శత్రువుని దాటటం, మంచి పేరును తెచ్చుకోవటం, అనుకూలమైన ఆస్తుల్ని సంపాదించటం, ఇదంతా కూడా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి చాలా ప్రధానంగా కలిసి వచ్చే అంశం. అయితే దీనికి మీరల్లా చేయాల్సింది, మీరు చేసే కష్టానికి మించి మీరు ప్రతిఫలాన్ని ఆశించాలి అని అనుకుంటే ఆ ఒక్క ప్రతిఫలం కూడా చాలా వరకు కష్టంతో కూడుకుంది అని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే 1కి 10 మీరు చేసే కష్టం 1కి 100 మీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఈ యొక్క సమయకాలంలో కష్టం లేకుండా రావాలి ఏది అని చెప్పి మీరు ఊహించి ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏది రాదని చెప్పి గుర్తుంచుకోండి. 1కి 10 కష్టపడండి. మీరు అనుకూలంగా ముందుకెళ్ళటానికి, చాలా ఖచ్చితంగా శత్రువులను గెలవటానికి, మంచి పేరు ప్రత్యేకత రావటానికి, మీరు అనుకూలంగా పెద్ద పెద్ద భూములు పెట్టుబడులు పెట్టి కొనడానికి ఈ యొక్క సమయకాలంలో చాలా వరకు సాధిస్తారు. అయితే మీరు అంతా కూడా ఈ యొక్క సమయకాలంలో చేసే ప్రతి పని, మా పరిస్థితి చూస్తే ఇలా ఉంటుంది, ఇలా ఉంది, కానీ స్వామి ఇలా చెప్తున్నాడు, ఇది మాకు అవుతుందా, మేమంత రేంజ్కి వెళ్ళగలమా అని చెప్పి కూడా ఎన్నో రకాలుగా మీరు బాధపడవచ్చు. అయితే మీరు బాధపడుతున్న బాధ కూడా మీ నుండి చూస్తే వాస్తవంగానే ఉంటుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇదంతా కూడా రాసులకు సంబంధించమని చెప్పే విషయం. కానీ ఎవరికి పేరుకు తగ్గట్టుగా వారి యొక్క జాతక స్థితి అంతా కూడా వేరేగా ఉంటుంది. అయితే ఎంత జాతక స్థితి వేరేగా ఉన్నప్పటికీ మీ ప్రతిఫలం అనేది 100% మీరు చేస్తున్నా, మీకు ఈ యొక్క ప్రతిఫలం రాకపోతే, మీ పని మీరు కరెక్ట్గా చేస్తున్నా ఈ యొక్క ప్రతిఫలం మీకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఏదో సమస్య మీకు అడ్డుగా ఉందని చెప్పి గుర్తుంచుకోండి. అది జాతకంలో వచ్చే సమస్య కావచ్చు, లేదంటే నరుల వల్ల వచ్చే, నరదృష్టి వల్ల వచ్చే సమస్య కావచ్చు, చెడు దోషాలు, చెడు ప్రయోగాలు వీటి వల్ల వచ్చేటైనా కావచ్చు. ఇలా ఏదో ఒక సమస్య అనేది ఒక అడ్డుగోళ్ళ నిలబడిపోయింది, అందువల్ల కాస్త మీ యొక్క ఎదుగుదలకి ఇబ్బంది పెడుతుందని చెప్పి గుర్తుంచుకొని ఆ ఒక సమస్యని తీసేసుకోవడానికి, మీ అంతటి మీరే ఒక అడ్డుగోడను తొలగించుకోవడానికి మీ యొక్క జాతకాన్ని పరీక్షించుకోవటం
జాతకంలో ఉన్న ఒక సమస్యని తెలుసుకొని దాని నుంచి బయటపడటం చేతన అనుకూలంగా మీరు ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. కాబట్టి మీకు అడ్డుగా ఉన్న సమస్యని యొక్క సమయకాలంలో తీసేసుకొని ఈ యొక్క 2024లో నేను చెప్పే అంశాలు మీకు 100% ఖచ్చితంగా కలిసి వచ్చే అంశాలు కాబట్టి ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని సరిచేసుకుని ముందుకెళ్ళటం చాలా వరకు మంచిది. ఈ యొక్క సమయకాలం అంతా కూడా మీకు కలిసి రావాలని, మీరు చేసే ప్రతి పనిలో అనుకూలంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆ మహాతల్లి లలిత అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.